సచివాలయం ప్రాంగణంలో ఆప్కో ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత కౌంటర్లను మంత్రి సవిత ప్రారంభించారు. చేనేత జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేందుకు మంత్రి సవిత కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కౌంటర్లలో మహిళా దినోత్సవం వరకు 50% డిస్కౌంట్లతో చేనేత వస్త్రాల అమ్మకాలు జరుపుతామంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. మంత్రి సవిత చేనేత శాఖను చేపట్టిన తర్వాత దాన్ని వ్యాపారాలు ముందుకు తీసుకెళ్లేందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్టాల్స్ పెట్టి రిబేట్లు ఇవ్వడం ద్వారా అనేకమైనటువంటి సేల్స్ పెంచుతూ ఆ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అసెంబ్లీలో అయితేనేమి, ఏపీ సెక్రటరియట్లో అయితేనేమి సబ్సిడీ ద్వారా మహిళలకు మరింత తక్కువ ధరలోనే మంచి చీరలు అందించాలని చెప్పేసి ఆప్కో ద్వారా దీనికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళలకు ఇటువంటి కానుకలు మీరు ఇస్తూ ఉన్నారు, మరి ఎంత మేరకు దీన్ని కొనసాగిస్తారు? మహిళలంటే గౌరవించే ప్రభుత్వం, మహిళలంటే అపారమైన గౌరవం ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మహిళా పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక పక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తూ మరి ఈ సెక్రటరియట్లో పనిచేస్తున్న మహిళా సోదరి మళ్ళీ కోరిక మేరకు వారు గతంలో కూడా వాళ్ళు 50% సబ్సిడీ అడిగారు. మరి 50% సబ్సిడీ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారితోనూ మరి చేనేత కష్టాలు తెలిసిన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారితో కూడా చర్చించి మరి వారికి 50% సబ్సిడీతో ఏర్పాటు చేసి స్టాల్స్ ఓపెన్ చేయండి 8వ తారీఖు వరకు అని ముఖ్యమంత్రి గారు, మరి డిప్యూటీ సీఎం గారు, మరి నారా లోకేష్ బాబు గారు, మా డిపార్ట్మెంట్ కూడా అందరం చర్చించుకొని, ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం మేమెలా కష్టపడుతున్నారు, మరి మహిళలు సెక్రటరియట్లో ఎంప్లాయీస్ కూడా అందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి వారు కూడా రథసారథులు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుని మీరు వచ్చిన తర్వాత ఈ శాఖలో సేల్స్ బాగా పెంచే దాని మీద కూడా మీరు దృష్టి పెట్టడం జరిగింది. ఆప్కో ద్వారా చాలా చోట్ల మీరు స్టాల్స్ పెడతా ఉన్నారు, రిబేట్ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తూ ఉన్నారు. సేల్స్ ఎంత మేరకు పెరుగుతూ ఉన్నాయి, ఎట్లున్నాయి సేల్స్ గణనీయంగా పెరిగాయండి. వాస్తవంగా చూస్తుంటే మరి గతంలో మరి ఆప్కోను కూడా వదలలేదు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు, కానీ చేనేత సొసైటీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం మరి కేంద్రం నుంచి చేనేతలకు లబ్ధి పొందేలాగా చేనేతలకు లోన్స్ ద్వారాను మరి ఆప్కో షోరూమ్స్ రెనోవేషన్స్ అని చెప్పి 120 కోట్ల నిధులు తీసుకున్నారు. మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయో ఆప్కోకైతే ₹1 ఉపయోగించలేదు. ఈరోజు చేనేత సొసైటీలకు పేమెంట్ ఇవ్వటానికి, రీపేమెంట్ ఇవ్వటానికి మేము దాన్ని వడ్డీ కడుతూ సెంట్రల్కి వడ్డీ కడుతూ మరి ఆ లోన్ రీపేమెంట్ చేస్తూ ఈరోజు సొసైటీలకు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఆక్సిజన్ లెవెల్కి తీసుకొచ్చాం. అదేవిధంగా మా ఆప్కోను కూడా మరింత సేల్స్ పెంచడానికి అన్ని విధాలుగా మా డిపార్ట్మెంటు మేమందరం కష్టపడి ఇప్పుడిప్పుడే ఆప్కో సేల్స్ పెంచుతున్నాం. మొత్తానికి ఆప్కోను వ్యాపారాలు పెంచేందుకోసం మంత్రి సవిత కృషి చేస్తున్నారు. అయితే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే ఆ చోట ప్రతి చోట కూడాను ఈ ఆప్కో సేల్స్ను పెంచేందుకోసం స్టాల్స్ ఏర్పాటు చేసి డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా మరింత వ్యాపారాలను పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, ఏపీ సెక్రటరియట్ నుంచి.